వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడిచిన వాడట తన ఇంటికి బలమైన పునాది వేసిన వాడిగా ఉంటాడట. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మత్తయి 7:24 ఏమంటుందంటే బుద్ధిమంతుని పోలి ఉంటాడు అని చెప్తుంది. స్తోత్రం చెప్పండి. ఇంటిని కట్టాలి అంటే ఇక్కడ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో, ఏదైతే మన దగ్గర భూమి ఉందో ఆ భూమి మీద కట్టేస్తావా? భూమిని తవ్వుతావా? పునాది వేస్తావా? 1 అడుగు, 2 అడుగులో, 4 అడుగులో, 10 అడుగులో కింద వరకు తవ్వి అదంతా తీసేసి అక్కడ పునాది వేస్తావా? ఇవా మనందరం ఎలాంటి వాళ్ళం అంటే అలాంటి పునాది వెయ్యకుండా మన కుటుంబాన్ని కట్టుకుంటున్నాం. ఆ తర్వాత వచ్చిన ఉంటుంది, అయితే నా మాటలు వినియు చేయనివాడు, అంటే చెయ్యకుండా ఉండేవాడు, పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని. ఇప్పుడు మనందరం ఎవరు అంటే పునాది లేని జీవితం జీవిస్తున్నాం. నేను అడుగుతున్నాను, పునాది వేయకుండా ఇల్లు, దాని మీద ఏ ల్యాండ్ ఉందో, ఏ భూమి ఉందో, ఇప్పుడు ఏ ప్లేస్లో ఉందో అక్కడే నువ్వు ఇల్లు నిర్మించేస్తే అది ఉంటుందా? ఖచ్చితంగా పడిపోతుంది. అంటే మనందరం అందుకే పడిపోతున్నాం విశ్వాసంలో. ఎందుకు పడిపోతున్నాం అంటే వాక్యం అనే పునాది మనకి లేదు. వాక్యం మీద ఇల్లు కట్టుకోవట్లే, వాక్యం మీద నిలబడ్డం అనే ఆలోచన లేదు.